బాబా గుడ్ మార్నింగ్. ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు? చాలా సంతోషంగా ఉంది నాకు. నిన్ను 2 వారాలు బట్టి నాకు ఖచ్చితంగా ఇల్లు కావాలి అన్నాను. సో 3వ వారమే ఇల్లు ఇచ్చేసావు. నువ్వు చాలా మిరాకిల్ చేస్తావు తండ్రి, నా బంగారు తండ్రి. ఈరోజు నేను మనస వాచ కడుపు నింపుగా నీకు దీపం పెడుతున్నా. అంటే రోజు పెడుతున్నా, ఎక్కువ సంతోషంతో ఉంటున్నా. చామంతులు నీకే, ఈ గులాబీలు నీకే, సరేనా? ఎందుకంటే చెప్పలేనబ్బా, ఐ లవ్ హిమ్. సో నేను చాలామందికి హెల్ప్ చేశాను. సో మేబీ ఈ వీడియో ఖచ్చితంగా అక్క అన్నయ్య చూడాలి. ఎందుకు అంటే అన్నయ్యకి సాయం చేశాను, అక్కలకి సాయం చేశాను. అందరికన్నా చిన్నదాన్ని, నాకు అన్నయ్య, మిగతా అక్కలకి వాడు తమ్ముడు. సో 2 లక్షలు కావాలి, 5 లక్షల రిజిస్ట్రేషన్ కోసం 38 లక్షలు లోన్ ఇచ్చారు మనకి. అసలు నువ్వు ఉన్నావు తండ్రి. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, నా ఫ్లాటే లాస్ట్, ఆల్మోస్ట్ 10,000 ఫ్లాట్స్ అయిపోయాయి. ఎంత విచిత్రం తండ్రి. జనప్రియ వాళ్ళు ఫోన్ చేయడం, నేను వెళ్ళడం, ఒక్క పూటలో అయిపోయింది అంతానా. నువ్వు తలుచుకుంటే ఏమైనా చేస్తావు తండ్రి. బాబా గారు పిలిస్తే పలుకుతారు అనడానికి నేనే నిదర్శనం. మీకు చెప్పానా? బాబా గారు పిలిస్తే పలుకుతారు, అడిగితే ఇస్తారు. చెప్పినా లేదా? సో అట్లా ఉంటుందన్నమాట. నాకు చాలా సంతోషం ఉంది. ఎంత సంతోషమో తెలీదు. ఇవి ముత్యాలనుకో, ఇవి చామంతులు, కానీ ముత్యాలనుకో. నేను బాగుంటే సొంత ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు మంచిగా దారబంధం ముందే తలుపులనే పెద్ద పటం బాబాగారు చేపించినా కదా తండ్రి. సో సత్యమైతే జయతి అంటే నాకు అబద్ధాలు ఆడడం తెలియదు ఫ్రెండ్. ఉన్నంతవరకు తిన్నామా, హ్యాపీగా ఉన్నామా, ఆకలి అంటే అన్నం పెట్టామా, సో అంతే తెలుసు. సో బాబాగారు కూతురు రజిని, అమ్మా నాన్న లేరు, భర్త లేరు, సాయిని పట్టుకుని హైదరాబాద్లో 25 సంవత్సరాలు బట్టి ఉంటుంది. నేను ఉన్నాను తల్లి, చుట్టాలు ఎవరు అని చెప్పగానే చెప్పావా తండ్రి. నేను అడిగిన మాట, నీతో మాట్లాడిన పూజ గదిలో మాటలు అన్నీ నువ్వు వింటున్నావు అని ప్రపంచానికి తెలియాలి. సో దానికి ఆపోజిట్టే ఇల్లు. సో చాలా సంతోషం. నెలకి మనం 30,000 కట్టగలము, ఇయ్యము, నో ప్రాబ్లం. సో అసలు ఆ లోను ఓకే అవ్వదని నేను అనుకున్నాను. ఎంత గొప్ప దేవుడు తండ్రి. నేను మాటల్లో చెప్పలేను, నా కళ్ళు చెమ్మగిలుతున్నాయి. ఐ లవ్ యూ సో మచ్ తండ్రి. సో నేను 2 లక్షలు ఖచ్చితంగా కావాలి. అది అప్పు చేయాలంటే ఎవరిని అడగాలో తెలియదు. ఫస్ట్ డౌన్ పేమెంట్ కట్టాలి. సో గోల్డ్ అమ్మేసిన 2 లక్షలు కావాలి. నాకు అప్పుగా కావాలి. ఒక 3 రూపాయలు వడ్డీ అయినా పర్లేదు, నాకు కావాలి అంతే. లాస్ట్ చివరి ఫస్ట్ కోరిక ఇల్లు అన్నాను. అది బాబుకి ఇస్తే వాడు భార్యతో హాయిగా ఉంటాడు, మంచిగా జీవితాంతం. నేను లేకపోయినా ఉన్నా అమ్మ ఇల్లు కొనిపెట్టింది. మా అమ్మ నాన్న నాకేం పెట్టలేదు. సో మంచి జన్మనిచ్చారు. నీతిగా బ్రతుకమ్మ అని మంచి జన్మనిచ్చారు. అదే జన్మతో నీతిగా బతికాను. అందుకే ఈ రోజుకి సైకిల్ లేదు నాకు. సో కానీ మన నిజాయితీ జీవితాంతం ఫుడ్ పెడుతుంది అన్నది నిజమని చెప్పవుతండి. నేను నీకు నా జన్మ, నా చివరి శ్వాస వరకు నీకు రుణపడి ఉంటాను తండ్రి. ఉంటాను. సో ఇప్పుడు బ్యాంకుకి వెళ్తున్నాం. బ్యాంకులో గోల్డ్ పెట్టడమా, తాకట్టు అమ్మడమా అనేది చూస్తాను. కానీ 2 లక్షలు కావాలి. దానికోసమే నించున్నా అదే ఆలోచనలో ఉన్నాను నేను. ఏమి చెయ్యాలమ్మా? రేపు నుంచి నా షూటింగ్ స్టార్టు. నువ్వుంటే నా జతగా ప్లీజ్ సబ్స్క్రైబర్స్. సో డే నైట్ షూటు ఖాళీ ఉండదు. 23rd వరకు ఖాళీ ఉండను. ఈరోజు ఒక్కరోజే ఖాళీ. షూట్ ఉంది కానీ సెలవు పెట్టాను, అది వేరే షూట్. నా కంపెనీ ఖచ్చితంగా నేనే పోవాలి, అది 100% నిజం. సో ఈరోజు ఒక్కరోజు బ్యాంకు పని, ఇంటి పని, గోల్డ్ పని అన్నీ ఒక్కదాన్ని చెయ్యాలి. సో నా వెనకాతల నువ్వే వచ్చావు ఇల్లు చూడడానికి. ఎందుకంటే అందరూ అక్కడ విల్లాసులో 10 మంది, 5గురు 6గురు ఫ్యామిలీ మొత్తం వచ్చారు ఇల్లు చూడడానికి. బట్ నేను ఒక్కదాన్ని వస్తే అందరు నా వైపు చూశారు, ఈమె ఇల్లు కొనడానికి వచ్చారా అని. సో అవును, నా వెనకాల బాబా గారు వచ్చారని వాళ్ళకి తెలియలేదు కదా తండ్రి. సో కొంచెం భయం, కొంచెం సంతోషం అయ్యింది. నేను ఇల్లు కొంటున్నానా, బాబా గారు అడగగానే ఇచ్చారా, ఇది ఖచ్చితంగా వీడియో ప్రపంచమంతా చూడాలి. ఓకేనా బంగారు తండ్రి.
వెల్కమ్ టు బ్యాంక్కి వెళ్దాము, వెళ్ళి చూద్దాము. కానీ 2 లక్షలు కావాలి అంతే. ఎక్కడి నుంచి తేవాలి చెప్పు? ఎవరినైనా అప్పు అడిగితే వేరేలా అడుగుతున్నారు నన్ను. నాకు అది నచ్చలేదు ఫస్ట్. అంటే మా అమ్మ చెప్తుంటుంది, నువ్వు 100 మంది మగవాళ్ళతో సమానం తెల్లని. మన వెనకట్ల ఒక మగవాడు లేరు, కానీ బంగారం కొని పెట్టుకొని అప్పుడు నుంచి చెప్తూనే ఉంటుంది. వాళ్ళకి ఆపదా వీళ్ళకి ఆపదా అని హెల్ప్ చేస్తూనే పెద్ద పెద్ద సినిమాలు చేసాం. సాయిరా, మహర్షి, గంగోత్రి, చాలా పెద్ద సినిమాలు చేసాం, చాలా లక్షలు సంపాదించాం. ఆకలి అన్న వాళ్ళకి పెట్టేశాం. సో రజనమ్మ కూడా ఇల్లు ఉండాలి అని బాబు పెద్ద అయితే కానీ తెలియలేదు నాకు. సో అదే నేను చేసిన తప్ప కాదు. పిడికిడు అన్నం మనం పెడితే బస్తా బియ్యం బాబా పెడతారనేది నిజం కదా. సో పుణ్యం కొద్దే బిడ్డలు, దానం కొద్దే పురుషులు అన్నది నిజం. నేను ఆ సత్యాన్ని నమ్మాను, సత్యంగానే ఉన్నాను తండ్రి. సరేనా, ఒక 2 లక్షలు ఇవ్వు, నేను ఇంకేమీ అడగలే లైఫ్ అంతా, ఓకేనా? సాయికి మొక్కుంది షిరిడి వద్దాం గృహప్రవేశం అయిన తర్వాత, ఓకేనా నా బంగారు తండ్రి. అమ్మ నాన్న ఆవకాయ రాజనీకి కిచెన్ అలవాటు అయిపోయింది. రజనీ హోమ్లో పూజా మందిరం చాలా బాగుంటుందబ్బా కదా, ఎందుకంటే నా నాన్న ఉన్నారు కాబట్టి. అమ్మ నాన్న, నీ చిన్న కూతురు ఇల్లు కొన్నది, గృహప్రవేశానికి రండి, పట్టుబట్టలు పెడతాను, సరేనా?